ఓల్డెస్ట్ హోటల్కి చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి. అందుకే ఆయిల్లో స్నానం చేసింది, మొత్తం లోపలంతా ఫ్లఫీగా ఉండి ఆయిలే ఉంది ఎక్కువ. ఇలాంటి హోటల్కి పట్టుకెళ్ళావు అని చెప్పి ఒక వారం రోజులు తిడతది అంతే. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరికొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ప్రెసెంట్ అయితే మేము విజయనగరం దగ్గర ఉన్నాం. ఈసారి నేను మా మమ్మీ వచ్చాం గైస్. మా మమ్మీకి విజయనగరంలోని చిన్న పని ఉండి వచ్చామన్నమాట. ఇప్పుడే పని అంతా కంప్లీట్ చేసుకొని ఎక్కడికైనా లంచ్ చేద్దామని వెళ్తున్నాం. ఆల్రెడీ టైం అయితే 1:50 అయిపోయింది. బయట ఎండ తట్టుకోలేక ఇది రెండో బాటిల్ చెరుకు రసం ఉంది, చల్లటి తీసుకున్నాం. అసలు అయినా సరే నోరు ఎండిపోతుంది. అండ్ చూడండి, కాసేపు ఆగితేనే చెమటలు ఎలా పెట్టేస్తున్నాయో. సరే ఏం తింటావు విజయనగరంలో? టిఫిన్ పెట్టలేదు, భోజనం పెట్టేస్తామని వెయిట్. టిఫిన్ పెట్టలేదంటే నీ పని వల్లే లేట్ అయింది అది. టిఫిన్ పెట్టలేదంటే నువ్వు నాకు పెట్టాలా, నేను నీకు పెడతాను చెప్పు. బయటకు వచ్చి తిందామంటే పోనీ ఆగే టైం కూడా లేదు గైస్. సో ఇప్పుడైతే మీల్స్ తింటావా? మధ్యాహ్నం వెజ్జే గా తింటావు ఈ రోజు? మరి నాన్ వెజ్ కాకుండా వెజ్ అంటే మీల్సే మమ్మీ. పోనీ ఏం తింటావు వెజ్ లో? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక హోటల్ మిస్ చేశాను, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ అనమాట ఇది. ఆ హోటల్ కి లంచ్ కి వెళ్దాం, చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. సో వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఇప్పుడే మనం లంచ్ చేయడానికి ఈ అజంతా హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. సిన్స్ 1989 అంట, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్. ఇది కూడా మనకి ఆ 3 ల్యాంప్స్ జంక్షన్ ఉంది కదా, ఆ కొద్దిగా ముందుకే ఈ హోటల్ అయితే ఉంది. సో ఇందులోకి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసరికి రెస్టారెంట్ ఎంట్రన్స్. మా అట్లా కొద్దిగా ఖాళీగానే ఉంది. అదేది ఇక్కడ 4 స్పెషల్ మీల్స్ చెప్పాము. ఒక్కొక్కటి 160 రూపీస్, 640 రూపీస్ అయింది. ఇక్కడ మొత్తం సెల్ఫ్ సర్వీస్, మనమే తీసుకోవాలి. అంటే రైస్ ఉండదా ఇందులో? ఇప్పుడు ఇచ్చా 4 చూడండి, మనవు కాదా? గైస్ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అవ్వడం వల్ల చాలా లేట్గా మనకి అందిస్తున్నారు గైస్. దగ్గర ఒక 25 మినిట్స్ పెట్టింది మన దగ్గర తాళీ రావడానికి. అండ్ మన తాళీ అయితే వచ్చేసింది ఆల్రెడీ. మమ్మీ తాళీ వచ్చి మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మమ్మీ ఎలా అనిపిస్తుంది? నేనేం గమనించింది చెప్పు. మాకు ఎక్కువ వేసినట్టు ఉన్నారు, నువ్వు షేర్ చేసుకో. అవును, ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క ఐటమ్ వేసేయండి. 4 స్పెషల్సే కదా చెప్పాం. అదే స్పెషల్ ఏమో అమ్మా, ఏది పడితే అది వేయడం అనుకుంటా. అండ్ ఈ థాలీలో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఒక వెజ్ పులావ్ ఉంది, కర్డ్, ఈ సాంబార్లో చిప్స్ అవన్నీ నానిపోతున్నాయి అమ్మా. సాంబారు, పప్పు, చారు. ఇది పప్పా? ఇది సాంబార్లా ఉంది. ఇది పప్పు, ఇది సాంబార్, ఇది రసం. మా ఇంట్లో బెండకాయ ఫ్రై పడిపోయిందమ్మా, మిక్స్డ్ రోటి పచ్చడిలో. ఇక్కడ ఒక స్వీట్ ఉంది, పరవన్నం. అండ్ ఇది బెండకాయ ఫ్రై, దాంతోపాటు గారి అండ్ బనానా అండ్ చిప్స్ ఇచ్చారు. మొత్తం ఒకసారి బయట పెట్టేద్దాం. వేసాను, అన్నం వేసాను. పప్పు ఇవ్వలేదా అన్న? బాబాయ్ ఇదే పప్పు బాబాయ్, సాంబార్ అనుకోగలరు. ఫస్ట్ గారితో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎంత? ఓ అమ్మా, ఇది గారా ఆయిలా? ఎంత ఉంది? గారి వేసుకోకపోవడం మంచి పని చేశారు. ఆయిల్లో స్నానం చేసింది, మొత్తం లోపలంతా ఫ్లఫీగా ఉండి ఆయిలే ఉంది ఎక్కువ. నాకొద్ది గారి చాలా ఎక్కువ ఆయిల్ ఉంది గారిలో. కొద్దిగా మనం ఫస్ట్ ఫ్లేవర్ రైస్తో స్టార్ట్ చేద్దాం, వెజ్ది. ఇందులో ఎక్కువ పచ్చిమిరపకాయలు ఇవే ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఇందులో కాబూలీ చనా వీటితో ఉంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసి టేస్ట్ చేద్దాం. మా వెజ్ పలావ్ దాంట్లోని కొబ్బరి వేసారు కదా, కొద్దిగా కొబ్బరి తురుములో తగిలింది. పర్లే, బాగానే ఉంది. ఇది అన్లిమిటెడ్ అని చెప్పారా, లిమిటెడా? అన్లిమిటెడేనా? ఫస్ట్ రౌండ్ రావడానికి మనకి ఎంతసేపు పట్టింది, రెండో రౌండ్ రావాలంటే ఇంకా అరిగిపోద్ది మనకి. అది వచ్చరికి బెండకాయ అండ్ పీనట్ ఫ్రై. ఏం నచ్చింది ఇప్పుడు వరకు తిన్న దాంట్లో? పప్పు ఒకటే, కర్రీస్ బాలే. మా మమ్మీ అప్పుడే 3rd రౌండ్ స్టార్ట్ చేసింది. నువ్వు వెళ్ళినప్పుడు ఏమో 5 స్టార్ హోటల్కి వెళ్తావు, నాకు మాత్రం ఇలాంటి హోటల్ తీసుకుని వస్తావు ఏంటని. మ్యాటర్ ఏంటంటే మా మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తింది. అందులోని విజయనగరంలో వచ్చిన తర్వాత నేను తిరిగిన కూడా ఇలాంటి హోటల్లేగా. వైజాగ్లో ఉన్నప్పుడు మాత్రం అడగరు. వైజాగ్లో పట్టుకెళ్తాను నేను స్టార్ హోటల్కి. అన్లిమిటెడ్ మీల్సా? కర్రీస్ కూడా ఓకే. కొద్దిగా మనం వంకాయ కర్రీ ట్రై చేద్దాం. మంచిగా రైస్లోని వంకాయని మిక్స్ చేసి. పర్లేదు, కర్రీ కూడా బాగానే ఉంది, వంకాయ కర్రీ.
మీకు వంకాయ తినొద్దన్నాడు డాక్టర్ తినక. నేనేదో ఫ్యామిలీ కదా హోమ్లీగా ఉంటుందని చెప్పి మీల్స్ దగ్గర తీసుకొని వస్తే నాకేం తెలుసు మీరు శాండ్విచ్లు బర్గర్లు తింటారని. ఇదేదో పచ్చడి. అమ్మా ఇదే పచ్చడి అమ్మా. అమ్మా ఎంతైనా నువ్వు వండిన టేస్ట్ ఇంకెక్కడ రాదమ్మా. అది రోడ్డు పచ్చడి కొద్దిగా టేస్ట్ చేద్దాం. నువ్వు చేయలేదమ్మా. పన్నీర్ బిర్యానీలు, వెజ్ బిర్యానీలు, మష్రూమ్ బిర్యానీలు అవి లేవండి. నువ్వు ఇప్పుడు పన్నీర్ బిర్యానీ తింటావా? గైస్ కావాలని పాయింట్అవుట్ చేస్తారు గైస్. ఏంటి గైస్ ఇది నాకు. కానీ రోడ్ పచ్చడి బాగుందమ్మా, ఇది తినమ్మా. ఈ పచ్చడి చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అన్న ఇక్కడ బిర్యానీ ఉంటుందా? బిర్యానీ ఉండదమ్మా మీల్సే. ఇదేనా పప్పు? ఓకే పప్పు ట్రై చేద్దాం. ఆనపకాయ పప్పులా ఉంది. మంచిగా పప్పు రైస్లో మిక్స్ చేసి ఇలా చిప్స్ పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఏదో గొడవ అయిపోతుంది అయ్యా రైస్ వేయట్లేదని. అమ్మ ఓల్డెస్ట్ హోటల్లో ఇదే ప్రాబ్లం అమ్మ. సర్వీస్ కొద్దిగా స్లో అయిపోద్ది. సర్వీస్ అంటే మొత్తం రూడ్గా మారిపోతారు పాత హోటల్లో. అదొకటే నాకు నచ్చదు. మామిడికాయ పప్పు కలిసి ఇది గొప్పగా ఉంది. ఇదో మామిడికాయ అది ఇదో చిగురిచ్చిన అదే మనకి గ్రేట్ చేసిన మామిడికాయ పీసులు కూడా వేసారు ఇందులో. అమ్మా అదే మర్చిపోయాను, ఆ కందిపొడి వేయమ్మా. ఇది నెయ్యేనా? అది ఆయిల్. అది నెయ్యేనా? సరే సరే ఏయ్. కందిపొడి, ఆవకాయ, సాల్ట్, నెయ్యి ఉంది. కందిపొడి వేయండి కొద్దిగా. బాబాయ్ కంట్లోకి ఎగిరిపోద్ది. చాలు. ఆ నెయ్యి బాబాయ్ అంత అది సాంబార్ అనుకున్నారు, నెయ్యి అనుకున్నారా? ఆకు ఫస్ట్ ఉత్తి కందిపొడితో టేస్ట్ చేసి తర్వాత ఆవకాయ టేస్ట్ చేయాలి. ఆవకాయ కూడా వేసే బెస్ట్. బాబాయ్కి పక్కన చికెన్ కర్రీ అవి ఇగో పెరుగు, కందిపొడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మాది ప్యూర్ నెయ్యి కాదమ్మా, అంత ఫ్లేవర్ రావట్లేదు. ఇంకో కొద్దిగా ఆవకాయ కలుపుదాం. ఆవకాయ కలిపి టేస్ట్ చేద్దాం. ఆవకాయ కలిపితే బాగుంది టేస్ట్. మాది ఆయిల్ ఎక్కువ ఉందమ్మా. ఆయిల్ తినేస్తున్నావు నువ్వు గారిది. సరే తిను, ఇంకో వారం రోజులు నాకు అయిపోద్ది. అయినా మొన్న ఆడెవడో స్విగ్గీ వాడు తప్పు చేసి ఆడెవడో రెస్టారెంట్ వాడు తప్పు చేస్తే నార్మల్గా ఒక ఆర్డర్ పెట్టమంది. బోల్ట్ అయితే ఒక 15-20 నిమిషాలు వచ్చేస్తుందని పెట్టాను. ఆ 2 hours దాకా డెలివరీ తేకుండా ఇదే చేశాడు. లేట్ చేసి 117కి ఆర్డర్ పెడితే 245కి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు స్విగ్గీ వాడు. అమ్మిటి తిరిగి వచ్చేయమంటారు తెలుసా? నువ్వు ఏ పని చక్కగా చేయవు, నిన్ను నమ్ముకొని వేస్ట్ అని అంటావు. ఆ స్విగ్గీ నేను హ్యాండిల్ చేశాను. అవును, నేను ఏమైనా రెస్టారెంట్లో పని చేస్తున్నాను లేకపోతే ఆ స్విగ్గీ డెలివరీ నేను చేస్తున్నాను. ఆర్డర్ పెట్టడం వరకు నా పని. ఊరోడు ఎవడ తప్పు చేసినా కొడుకుతే లాస్ట్కి వచ్చి తిడతారు అమ్మలు. గైస్ ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తుంటారు గైస్. అసలు నూనెలో గారి మాడిపోతే కొడుకుకి ఏం సంబంధం గైస్? అక్కడ కూడా మనకే తప్పదు, ఒక పని కూడా చక్కగా చేయాలని అలా ఉంటుంది. అమ్మ వైజాగ్ పద, వైజాగ్లో తినిపిస్తాను మీకు. సాంబార్ మరీ పల్చగా ఉంది. మంచిగా మిక్స్ చేసుకొని ఈ చిప్స్ పెట్టుకొని లెట్స్ ట్రై సాంబార్. అమ్మా ఇక్కడ ఏం తెలుసా? పప్పు ఏమో సాంబార్లో ఉంది, సాంబార్ ఏమో చారులో ఉంది, చారు ఏమో డైరెక్ట్ వాటర్. ఏం చేస్తాం? కానీ మోస్ట్లీ ఫేమస్ అయిన రెస్టారెంట్స్ ఏంటంటే స్టార్టింగ్ ఇయర్స్లోనే టేస్ట్ బాగా ఇచ్చేసి తర్వాత జనాలకు అలవాటు అయిపోద్ది చూడు, వెళ్ళి టేస్ట్ తగ్గించేస్తారు. అది అన్ని ఫేమస్ హోటల్లో జరిగేది అదే. అందుకే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ ఓల్డెస్ట్ హోటల్కి చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి. అందుకే చాలే ఈరోజుకి. లాస్ట్లోని ఇక్కడ ఇచ్చిన స్వీట్ ట్రై చేద్దాం. స్వీట్ చాలా బాగుందంట. సో లెట్స్ ట్రై దిస్ పర్వాన్నా. మధ్యలో మనకి కిస్మిస్లు, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి. టేస్ట్ అదిరిపోయింది. మా అన్నిటికన్నా స్వీటే బాగుందమ్మా. చాలా బాగుంది. మీల్స్ అన్నిటికంటే స్వీటే హైలైట్. చాలా బాగుంది. ఇదిగో మొత్తం ఊడ్చేసాను. మీల్స్ అంతా ఒకవైపు పెట్టేసి స్వీట్ని ఒకవైపు పెట్టవచ్చు. అంత బాగుంది. కొర్రల పాయసం అనుకున్నావా? చాలా బాగుంది.
నార్మల్ కాదు, ఇది కోకోనట్. కోకోనట్ వేసారు, మంచి కోకోనట్ టేస్ట్ వస్తుంది. నీకు కాదు, నువ్వు ఎలాగో ఇప్పుడు ఒక వారం రోజుల దాకా నన్ను తిడతావు. గైస్ ఫైనల్గా లంచ్ చేసి వచ్చేసాం. టేస్ట్ పర్లేదు, మరీ గొప్పగా లేదు కానీ ఒక మాదిరిగా ఉంది. మా మమ్మీకి అయితే 50-50 అనమాట. కొద్దిగా నచ్చింది, కొద్దిగా నచ్చలేదు. ఫుల్లీ సాటిస్ఫై అయితే అవ్వలేదు మా మమ్మీ. సరే ఇంకా వైజాగ్ వెళ్ళాక మంచి ప్లేస్లో బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తే సెట్. ఏముంది, కొన్ని రోజులు ఇలాంటి హోటల్కి పట్టుకెళ్ళావు అని చెప్పి ఒక వారం రోజులు తిడతాది అంతే. అది సంగతి. మీలో ఎంతమంది అజంత హోటల్లో ఫుడ్ ట్రై చేశారో కింద కామెంట్స్లో చెప్పండి గైస్. కారు ఉన్న ఏసీ లేకుండా చెమటలు పడుతూ ఈ ఎండలో వెళ్ళాల్సి వస్తుంది గైస్, విండోస్ దింపుకొని. ఏంటంటే మనకి విజయనగరంలోని కార్ బ్రేక్ డౌన్ అయిందనమాట. సో అక్కడ అలాగా చాలా అవర్స్, ఒక 2 అవర్స్ ఉండిపోయాం అక్కడ. 2 అవర్స్ ఉండిపోయి ఒక బ్యాటరీ, ఒక ఎలక్ట్రీషియన్ని పిలిచి ఆ బ్యాటరీ కొద్దిగా స్టార్ట్ చేసి ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం. ఏసీ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. మొత్తం ఇక్కడ రకరకాల సింబల్స్ వచ్చేసాయి. ఏదో ఒకటి చేసి సర్వీస్ సెంటర్ దగ్గర పెడితే తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అమ్మ వెళ్ళినప్పుడు నీకు ఏసీలో మంచిగా పట్టుకెళ్ళానమ్మా, వచ్చినప్పుడు మాత్రం చూడమ్మా మనం. దీనికి బదులు మనం ఆటోలో వెళ్ళిపోతే బెస్ట్ ఇంటికి. పని అయిపోయింది, వచ్చినప్పుడు ఇలా జరిగింది. బట్ ఇది ఇంకా నయం, ఇలా అయిందంటే ఒక పని కూడా చక్కగా చేయమని నన్నే తిడతావు అనుకున్నాను. మార్పు వచ్చిందమ్మా నీలో, గ్రేట్. ఎందుకు అజంతాలోని ఫుడ్ ఎలా అనిపించింది చెప్పు? నాట్ సాటిస్ఫైడా? వద్దులే నువ్వు ఇంకా బూతులు తిట్టక చాలు. అంత సైలెంట్గా ఉన్నదంటే నచ్చినట్టే, లేకపోతే నచ్చిందని చెప్పి చాలా ఓపెన్గా చెప్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా కార్ తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్ దగ్గర పెట్టేయాలి. అండ్ మధ్యలో ఎక్కడ కార్ ఆగినా మళ్ళీ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఇంకో బ్యాటరీ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఎక్కడ ఆపకుండా విజయనగరం నుంచి తోలుకొని వచ్చా. ఇప్పుడు ఆనందపురం దాటేసాం. ఎక్కడికి వచ్చాం? కొమ్మాది దగ్గరికి వచ్చాం కదా. కొమ్మాది దగ్గరికి వచ్చాం, ఎంబీపీ దాకా వెళ్ళిపోతే చాలు. అక్కడ పెట్టేసి మేము అక్కడ నుంచి క్యాబ్ ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ మధ్యలో అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం. ఎప్పుడు ఒక 3 అవర్స్ నుంచి ఆ ఎండలో నుండి మళ్ళీ మనకి ఈవినింగ్ టైంలో కొద్దిగా చల్లగా అయిపోతే ఇలాగైనా పర్లేదు. పీక్ ఎండ, పీక్ అంటే అది ఘోరంగా ఎండ ఉంది, అంత వేడిగా ఉంది, బయట తిరగలేము అన్న టైంలో అయ్యింది గైస్. అది ఇంకా వేడి డబుల్ అయిపోయింది. అండ్ నేను అదే అనుకున్నానమ్మా, ఏంటి అన్ని పనులు సాఫీగా సాగిపోతున్నాయి ఏం అడ్డంకాలు లేకుండా అని. చూసావా, కరెక్ట్గా మనకి దరిద్రం ఎంటాడుతూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు కనికరించి లేట్గా వస్తుంది, త్వరగా రాకుండా. అది బట్ స్టిల్ అందులో కూడా హ్యాపీ ఏంటంటే వెళ్ళినప్పుడు ఏం జరగలేదు, వెళ్ళిన పని జాగ్రత్తగా అయిపోయింది. వచ్చినప్పుడు సఫర్ అయ్యాం కొంచెం. అది పోలే. ఇప్పుడు అక్కడ పెట్టేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత బండి వేసుకొని రావాలి. చాలా రోజుల తర్వాత బండి తెస్తున్నాను ఈరోజు. బండి కొన్నదే పద్దానికి కార్ వేసుకొని వెళ్ళిపోతామా, బండి కావాలి. పోన్లే ఇప్పుడు అవన్నీ తిట్టకలే కానీ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు ఇప్పటికే ఆ వేడికి ఆ చెమటకి చిరాగ్గా ఉంది. సో గైస్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ప్రజెంట్ ఈ వీడియో నేను నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అండ్ ఇంకా విజయనగరంలోని మంచి మీల్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి గైస్. నెక్స్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక వ్లాగ్లో కలుస్తాను. అంటే దెన్ బై అండ్ cheers guys.